హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ఎందుకు తీసుకున్నారనేది ఒక్కొక్కరికి ఈరోజు అర్థమవుతుంది. యాక్చువల్లీ గతంలో ఎలక్షన్ గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి తీసుకుంటారని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఎవరు ఊహించినట్టుగా పంచాయతీరాజ్ శాఖ అంటే గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పారిశుద్ధ్య శాఖ అండ్ అటవీ పరిశ్రమల శాఖ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారని చెప్పి ఒక్కొక్కరికి క్లారిటీ అవుతుంది. అంటే గతంలో చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖ అసలు ఉందా అని కానీ, ఆ శాఖ కోసం ఇంత డెవలప్మెంట్ చేయొచ్చా, దానివల్ల ఇంతమంది అభివృద్ధి చెందుతారా, ఇంతవరకు మనం డెవలప్మెంట్ కోసం గ్రామాలు అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఎవరికి కూడా తెలియదు. కానీ ఈ రోజు పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ శాఖ తీసుకున్నారో అప్పటి నుంచి కూడా పంచాయతీరాజ్ శాఖ కాదు, గ్రామాలకి ఒక మార్గదర్శి పట్టుకుందని మనం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ పదవి బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుండి కూడా చూసుకుంటే మెయిన్గా ప్రతిరోజు కూడా ఎక్కడెక్కడ ఏ డెవలప్మెంట్లు చేయాలని ప్రతి దాని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం కానీ, లేకపోతే దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడడమే కానీ, లేకపోతే కొత్త నిర్ణయాలు. ఈ రోజు కూడా చూసుకుంటే కొత్తగా ఇప్పటి వరకు దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ, లేకపోతే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇలా ఒకే రోజు దాదాపు 13,326 గ్రామ పంచాయతీలకు ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి అక్కడ ఉన్న ఏవైతే గ్రామ పంచాయతీల్లో అవకతవకలు ఉన్నాయో వాటన్నిటిని కూడా, అవే కాకుండా ఉపాధి హామీ పనుల్లో ఏవైతే అవకతవకలు ఉన్నాయో అవన్నీ కూడా సరిచేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ప్రతి ఒక్కటి కూడా అసలు ఏం జరుగుతుందని ప్రతి ఒక్క విషయాన్ని కూడా వివరించడం అయితే చెప్పడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పదవులు స్వీకరించి 2 నెలల్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అయితే పంచాయతీరాజ్ శాఖ తీసుకుంటే మెయిన్ గా ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28,000 పైచిలకు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటినీ కూడా సరిగ్గా డెవలప్ చేస్తే వాటి వల్లే గ్రామాలే పట్టణాలకి అభివృద్ధి అనేటట్టు ఏదో మనకు ఒక సామెత చెప్తారు. ఖచ్చితంగా అది ఈ రోజు నెరవేరుతుందని చెప్పుకోవాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే గ్రామాల అభివృద్ధికి మెయిన్ సీసీ రోడ్లే కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ, లేకపోతే డ్రైనేజీ వ్యవస్థ కానీ, లేకపోతే నీటి కుళాయిలే కానీ, లేకపోతే మంచినీటి సదుపాయమే కానీ, లేకపోతే డంపింగ్ యార్డ్సే కానీ, అండ్ కొన్ని చూసుకుంటే మనకు మేజర్గా ఈ ఉపాధి హామీ పనులు ఏవైతే ఉన్నాయో అవి కానీ, ఇలాంటివన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు మేజర్ గా టార్గెట్ చేస్తూ వర్క్ చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి కూడా కేరళ నుంచి స్పెషల్ గా ఒక ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ గారిని తీసుకొచ్చి పంచాయతీరాజ్ శాఖలో మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెట్టుకుని ఆయన చేత అయితే వర్క్ చేయించడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా రేపటి రోజుల్లో చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖ మీద ఇంతటి డెవలప్మెంట్ చూపించొచ్చా, ఇప్పటి వరకు ఏ నాయకుడు ఇలా చేయలేదు, పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇదంతా సాధ్యపడింది, ఈ రోజు గ్రామాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయంటే కారణం పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా నెక్స్ట్ 5 years లో అంటే 2024 నుంచి 2029 వరకు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో గ్రామాలకు మార్గదర్శి పట్టుకుంది అనేటట్టయితే చేసి చూపెడతానన్నారు. ఖచ్చితంగా అది చేస్తున్నారని చెప్పి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా దాన్ని అభివృద్ధి చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే అడుగులు వేస్తున్నట్టయితే మనకైతే తెలుస్తుంది. కానీ చాలా మంది ఏమనుకున్నారంటే పంచాయతీరాజ్ శాఖలో ఏముంటుంది, ఆయన ఎందుకు తీసుకున్నాడు, ఆయనకి ఏం అసలు ఆలోచించక నా శాఖ ఎందుకు తీసుకున్నాడు అని చెప్పి అనుకున్నారు. కానీ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్ట్రీ తీసుకుంటారు, హోమ్ మినిస్ట్రీ వల్ల చాలా డెవలప్మెంట్ అనేది ఉంటుంది, చాలా పేరు వస్తుంది అని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఏంటంటే మెయిన్ గా ఒక ప్రభుత్వాన్ని డెవలప్మెంట్ చూపించాలి, మేజర్ గా డెవలప్మెంట్ విషయంలో కరెక్ట్ గా ఏవైతే గ్రామాలు ఉన్నాయో గ్రామాలన్నింటినీ ఫోకస్ చేస్తూ వాటిని అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్ గా రాజకీయ విధానమే కానీ, లేకపోతే రాజకీయ పరంగా చూసుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారికి పేరు, అండ్ ఇక్కడ అభివృద్ధి పరంగా చూసుకున్నా సరే గ్రామాల అభివృద్ధి రెండు కూడా ప్లస్ పాయింట్ అవుతాయని చెప్పి ఆయన ఉద్దేశంతో మెయిన్ గా ఈ పంచాయతీరాజ్ శాఖను అయితే తీసుకోవడం అయితే జరిగింది. పంచాయతీరాజ్ శాఖలో ప్రతి ఒక్కరికి కూడా ఆదేశాలు ఇవ్వడం, ప్రతి ఒక్క విషయాన్ని కూడా అవకతవకలు జరిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే నిర్ణయాలు తీసుకున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ 5 years లో చూసుకుంటే గ్రామాలు అనేవి ఎంత నెంబర్ 1 గా డెవలప్ చేయొచ్చానని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, దేశంలోనే గ్రామాల అభివృద్ధిలో కానీ పంచాయతీ రాజ్ శాఖలోనే కానీ దేశంలోనే మొట్టమొదటి స్థానాల్లో ఉండాలి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక మార్క్ అయితే, ఒక టార్గెట్ లాంటిది పెట్టుకోవడం అయితే జరిగింది. ఖచ్చితంగా దానికోసమే ఈ రోజు అయితే కృషి చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా రేపటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకున్నారో ఖచ్చితంగా ఆ మార్క్ ని కానీ ఆ టార్గెట్ ని కానీ ఖచ్చితంగా రీచ్ అయ్యి గ్రామాల అభివృద్ధి దాదాపుగా 28,000 పైచిలకు గ్రామాలు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్టున్నాయి. ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా నెంబర్ 1 గా డెవలప్ చేస్తూ వాటికి సంబంధించిన ఏవైతే అభివృద్ధి పనులు ఉంటాయో అవన్నీ కూడా గ్రామాల్లో ఎటువంటి ఫెసిలిటీస్ కావాలో వాటిలన్నింటినీ టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు అయితే ఫోకస్ అవుతున్నారు. ఖచ్చితంగా గ్రామాలకి మార్గదర్శి పట్టుకొని ఒక నెంబర్ 1 విలేజెస్ గా, ఒక అనకూడదు కానీ ఒక స్మార్ట్ విలేజెస్ గా అండ్
అన్ని విధాలుగా చూసుకుంటే బెటర్, అంటే గతంలో పోల్చుకుంటే ఏవైతే గ్రామాలు ఉన్నాయో అంతకు మించి రెండంతల అభివృద్ధి జరిగిందని చెప్పుకునేటట్టయితే పవన్ కళ్యాణ్ గారు అయితే పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఆ మార్క్ అనేది 2029 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటట్టయితే పవన్ కళ్యాణ్ గారు అయితే పనిచేస్తున్నారు. ఈ రోజు పంచాయతీరాజ్ శాఖకి ఒక పేరు వచ్చిందంటే పంచాయతీరాజ్ శాఖ ఉంది అని తెలియడానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ గారు అనే చెప్పుకోవచ్చు.